హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ రిజ్వానా. సో మనం ఈరోజు టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా పెడగాజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని ఈరోజు మళ్ళీ చూసుకుందామండి. సో ఆల్రెడీ మనం పెడగాజీ నుంచి ఇప్పటికీ 3 వీడియోస్ చేసామండి. సో ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అండి. మనకు సైకాలజీ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి. కాకపోతే పెడగాజీలో మనకు ప్రాక్టీస్ బిట్స్. సో ఈ ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి మనకు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఈరోజు మళ్ళీ క్లాస్ 4 అని మనం వీడియో చేసుకుందామండి. ఓకే, ఈ వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ చూడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క బిట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఏ రకంగా క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి అంటే మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్లో మనం ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి, ఎలా థింకింగ్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఒక మనకు ప్రాక్టీస్ అవుతుంది. సో ఈరోజు మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఫ్రెండ్స్ మనం ఫాస్ట్గా ఫినిష్ చేసుకుందామండి. దీనిలో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బాలల హక్కుల పరిధిలో విద్యా హక్కు ఈ క్రింది ఏ హక్కు పరిధిలోకి వస్తుంది? సో మనకు ఆప్షన్స్ చూడండి, రక్షణ పొందే హక్కున, జీవించే హక్కున, పాల్గొనే హక్కున, అభివృద్ధి చెందే హక్కున. సో ఏది వస్తుందండి? బాలల హక్కుల పరిధిలో విద్యా హక్కు అనేది అభివృద్ధి చెందే హక్కు అండి. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, చైల్డ్ రైట్ కన్వెన్షన్లోని మొత్తం ఆర్టికల్స్ సంఖ్య. మనం ఆర్టికల్స్ ప్రతి ఒక్క ఆర్టికల్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయనేది మనం కంప్లీట్గా ఒక వీడియో చేశానండి నేను. సో ఏ ఆర్టికల్ దేనిలోకి వస్తుంది, ఏ ఆర్టికల్ దేన్ని సూచిస్తుంది అనేది ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా 2-3 బిట్స్ వస్తాయి. సో 1 బిట్ కాదండి, 2-3 బిట్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా, చైల్డ్ రైట్ కన్వెన్షన్లోని మొత్తం ఆర్టికల్స్ సంఖ్య ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయండి? 41, 45, 54, 13? ఎన్ని ఉంటాయండి? 54 ఆర్టికల్స్ ఉంటాయండి. ఓకేనా, నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం సరికానిది. సో విద్యార్థి వయస్సు నిర్ధారణ జరగకపోతే ప్రధానోపాధ్యాయుడు ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు. సో మనకు ఏం చెప్తుందండి? ఆర్టీ 2009 ప్రకారం మనకు వయస్సు నిర్ధారణ అంటే వయస్సు ధృవీకరణ పత్రం లేకపోయినా సరే, బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మనం స్కూల్లో జాయిన్ చేసుకోవాలి అనేది దాని రూల్ అండి. సరి కానిది అని అడిగాడు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుందండి. అండ్ సెకండ్ వన్ చూడండి, మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు అదే తరగతిలో ఉంచి మరలా బాగా చదివించాలి. అది ఎట్టి పరిస్థితిలో ఎక్కడా జరగదండి. ఓకేనా, మార్క్స్ తక్కువ వస్తే వాళ్ళకి మనం ఏంటి అంటే బ్యాక్ సైడ్గా అంటే తనకి ఎక్కడ తక్కువ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్లో తక్కువ వస్తున్నాయి అంటే ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి అనేది ఎక్స్ట్రా మనం క్లాసెస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్ప సేమ్ క్లాస్లో అయితే కూర్చోపెట్టారండి. ఓకే, సో వికలాంగుల విద్యార్థులను కూడా అదే పాఠశాలలో చేర్పించాలి అంటే రైట్ అండి. సో మనకి ఇక్కడ రాంగే ఏంటి అని అడిగాడు కాబట్టి ఏ మాత్రమేనా అంటే కాదండి, ఏ మరియు బి రెండు రాంగే. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఒక మైనరును భిక్షాటన చేయడం కోసం ఎత్తుకుపోవడము, అందుకు ప్రోత్సహించడం అనేది ఈ క్రింది ఏ సెక్షన్ కింద నేరం అవుతుంది? ఓకే, ఒక మైనర్ బాబునో పాపనో పిల్లవాళ్ళని మనం భిక్షాటన చేయడానికి పక్కన తీసుకెళ్ళడం అనేది చేసేవారికి తప్పు, వాళ్ళని ప్రోత్సహించేవారిదే తప్పు అని చెప్పే సెక్షన్ ఏదండి? ఆప్షన్స్ చూడండి, ఐపీసీ 363 ఐపీసీ 366 బీనా, ఐపీసీ 361 బీనా, ఐపీసీ 363 ఏనా? ఆప్షన్ 1 అండి, ఐపీసీ 363 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం బాలులు అంటే ఎవరండి? ఐక్యరాజ్య సమితి అండి, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం బాలలు అంటే 14 సంవత్సరాల లోపు బాలబాలికల, 18 సంవత్సరాల లోపు బాలబాలికల, 18 సంవత్సరాల లోపు బాలికలు, 21 సంవత్సరాల లోపు బాలురున, 15 సంవత్సరాల లోపు బాలబాలికలను. ఆన్సర్ అండి 18 సంవత్సరాల లోపు బాలబాలికలండి. ఓకే, ఎన్సిఎఫ్ 2005 సో పౌరశాస్త్రం ఈ పేరుతో పిలవమని కోరింది. ఎన్సిఎఫ్ 2005 పౌరశాస్త్రాన్ని ఏ పేరుతో పిలవమంటుంది? సామాజిక శాస్త్రంనా, మానవ శాస్త్రంనా, రాజనీతి శాస్త్రంనా, జనాభా విద్యన? రాజనీతి శాస్త్రం అండి. పౌరశాస్త్రంని రాజనీతి శాస్త్రం అని పిలవాలండి అంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం.
ఓకే. ఎన్సిఎఫ్ 2005 ఈ అభ్యసనంను కోరుకున్నది. ఏ అభ్యసనం అండి? తరగతి గదుల్లో అభ్యసనమా, ప్రయోగశాలల్లో అభ్యసనమా, విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనమా, పైవన్నీనా? అభ్యసనం అనేది విస్తృత సామాజిక పరిస్థితుల్లో ఉండాలి, పరిసరాల్లో అభ్యసనం జరగాలండి. ఓకే, విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ, ఏ డేట్లో ఆర్టీఈ చట్టం అనేది మనకు అమల్లోకి వచ్చిందండి? సో April 1, 2010, August 1, 2009, April 1, 2011, ఏది కాదునా? ఏంటి ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి April 1, 2010 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ బెట్ చూద్దాం ఫ్రెండ్స్. ఏపీ రూల్స్ 2013 ప్రకారం పాఠశాల విద్యా కమిటీకి చైర్మన్గా వ్యవహరించింది. 2013 ప్రకారం పాఠశాల విద్యా కమిటీకి చైర్మన్గా వ్యవహరించబడేవారు ఎవరండి? ఒకసారి చూడండి. గ్రామ సర్పంచ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిన, మండల విద్యా శాఖాధికారిన, ఎస్ఎంసీలోని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎన్నుకోబడిన ప్రతినిధిన? ఎవరండి? 2013 ప్రకారం పాఠశాల విద్యా కమిటీకి చైర్మన్గా వ్యవహరించబడే వారు ఎవరంటే ఎస్ఎంసీలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి ఎన్నుకోబడిన ప్రతినిధి. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200కి మించినట్లయితే ఉపాధ్యాయుల నియామకమునకు సంబంధించి సరి అయినది ఏంటి? ఓకే, మనకు విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము పాఠశాలలో అంటే ప్రాథమిక పాఠశాలలో 200 పిల్లలు ఉన్నట్లయితే ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి సరైన నిష్పత్తి ఏంటి అనేసి అడుగుతున్నాడు. ప్రధాన ఉపాధ్యాయుడు కాకుండా విద్యార్థి టీచర్ల నిష్పత్తి 40:1గా మించకూడదు. ఓకే, ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 2 చూడండి. ప్రధాన ఉపాధ్యాయునితో కలిపి విద్యార్థుల అండ్ టీచర్స్ నిష్పత్తి వచ్చేసి 40:1గా మించకూడదు. థర్డ్ చూడండి. ప్రధాన ఉపాధ్యాయుడే కాకుండా విద్యార్థి టీచర్ల నిష్పత్తి 30:1గా మించకూడదు. ప్రధాన ఉపాధ్యాయునితో కలిపి విద్యార్థి టీచర్ల నిష్పత్తి 30:1గా మించకూడదు. ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రధాన ఉపాధ్యాయుడు కాకుండానే విద్యార్థి టీచర్ల నిష్పత్తి 40:1, అంటే 40 మెంబర్స్కి ఒక టీచర్ ఉండాలండి. ఓకే, అంతకంటే ఎక్కువ పిల్లలు ఉండకూడదు. ఒకవేళ ఎక్స్ట్రా పిల్లలు ఉన్నారు అనుకుంటే మాత్రం ఎక్స్ట్రా టీచర్ని మనం నియామకం చేయించుకోవాల్సిందే. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దామండి. వార్షిక ప్రణాళికను రూపొందించవలసింది ఎవరు? రూపొందించాల్సిందండి. విద్యా సంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయుడా? విద్యా సంవత్సర ఆరంభంలో ప్రధానోపాధ్యాయుడా? సంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయుడా? సంవత్సర ఆరంభంలో ప్రధానోపాధ్యాయుడా? సో మనకు విద్యా సంవత్సరం స్టార్టింగ్ చేయాలా, ఇయర్స్కే స్టార్టింగ్ అంటే ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ చేయాలా? సో మనకు విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యేది జూన్ అండి, ఇయర్ స్టార్ట్ అయ్యేది జనవరి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అన్నీ ఒకటే కదా అని అనుకోవద్దండి. ఓకేనా, సో మనకు చూడండి, వార్షిక ప్రణాళికను రూపొందించాల్సింది ఎవరంటే విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుడు, అంటే ఏ క్లాస్ టీచర్ ఆ క్లాస్కి సంబంధించిన ప్రణాళికను ప్రారంభించాల్సి వస్తుందండి. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పాఠ్యాంశాలను వరుస క్రమంలో బోధించడానికి ఉపయోగపడే పథకం ఏంటి? పాఠ్యాంశాలను వరుస క్రమంలో బోధించడానికి ఉపయోగపడే పథకం ఏమిటి? వార్షిక పథకంనా, యూనిట్ పథకంనా, పాఠ్య పథకంనా, బ్లూ ప్రింట్నా? యూనిట్ పథకం అండి. ఓకే, ఎవ్రీ యూనిట్ మనం ఏదైనా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ప్రతి యూనిట్కి యూనిట్ పథకం పెట్టుకుంటూ వెళ్ళాలి. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఉత్తమ పాఠ్య పథకంలో ఏముంటాయండి? పాఠ్యాంశ ఆశయాలు స్పష్టంగా రాయాలా? పాఠ్యాంశ విలువలు స్పష్టంగా పేర్కొనాలా? పాఠ్యాంశ ప్రయోజనాలు తెలపాలా? సాధించాల్సిన లక్ష్యాలు రాయాలా? ఓకే, ఉత్తమ పాఠ్య పథకంలో సాధించవలసిన లక్ష్యాలు రాయాలండి. ఓకే, మనం ఏవైతే సాధించాలనుకుంటున్నామో ఆ లక్ష్యాలు నెరవేర్తేనే ఉత్తమ పాఠ్య పథకం అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక చట్రం యొక్క మార్గదర్శక సూత్రం కానిదండి. ఓకేనా? ఆప్షన్స్ చూడండి ఒకసారి. పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానరాశిని అనువర్తింపచేయాలి, సరళత గల పరీక్షా విధానం ఉండాలి, అభ్యసనంలో అర్థం కాని విషయాలను బాగా కంటత పట్టించే నూతన పద్ధతులను నేర్పించాలి. ఓకేనా? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ మాత్రమే రాంగా, బి అండ్ సి కూడా రాంగేనా, సి మాత్రమేనా, ఏ అండ్ సి కూడా రాంగేనా? ఓకే, ఎన్సిఎఫ్ 2009 పాఠ్య ప్రణాళిక చట్టం యొక్క మార్గదర్శక సూత్రం కానిది ఏంటండి? పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞాన రాశిని అనువర్తింపజేయాలి. రైట్ అండి. ఓకే, సరళత గల పరీక్షా విధానం ఉండాలి. కరెక్ట్ అండి. సో అభ్యసనంలో అర్థం కాని విషయాలను బాగా కంఠస్థం చేయించాలి అంటే బట్టి పట్టించాలి కాదండి. ఓకే, పట్టి పట్టించే పద్ధతి మన దగ్గర లేదు, అట్లాంటి విధానాలను కూడా మనం నేర్పించొద్దు. ఓకే, ఆప్షన్ సి మనకి ఇక్కడ సూత్రం మార్గదర్శక సూత్రం కానిది అని అడిగాడు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సి ఒక్కటే మనకు ఆప్షన్ 3లో ఉంది చూడండి. ఓకే, 3 మనకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దామండి. ఎన్సిఎఫ్ 2005 సూచనలలో నిజము కానిది. ప్రాథమిక పాఠశాలలో సాంప్రదాయ బోధనా పద్ధతిని ఉపయోగించాలి, బాలలు తమ ఇంటి భాషను పాఠశాలలో ఉపయోగించటాన్ని అనుమతించాలి, క్రీడలు చేతి పనులను తప్పనిసరిగా చేయాలి, కొత్తగా ప్రశ్నించడానికి పిల్లలకు అవకాశాన్ని కలిగించాలి. ఎన్సిఎఫ్ 2005 సూచనలో నిజం కానిది. ప్రాథమిక పాఠశాలలో సాంప్రదాయ బోధనా పద్ధతులను ఉపయోగించాలి అనేది కరెక్ట్ అవుతుందండి. ఓకే, ఇక్కడ కానిది అడిగాడు కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సన్నివేశాలను ఏర్పాటు చేయటం అనే సోపానం గల బోధనా పద్ధతి. ఓకే, ప్రాజెక్టు పద్ధతిలో ఉంటుందా, అన్వేషణ పద్ధతినా, ప్రయోగ పద్ధతినా, కృత్యాధార పద్ధతినా? ప్రాజెక్టు పద్ధతి అండి. సన్నివేశాలను ఏర్పాటు చేయడం అనేది ప్రాజెక్టు పద్ధతిలోని సోపానం. ఓకే, నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ఒక విద్యా సంవత్సరంలో కనిష్టంగా పనిచేయాల్సిన పని దినాల సంఖ్య ఎంత? ఆప్షన్స్ చూడండి. 200, 220నా, 220, 220నా, 200, 200నా, 220, 200నా? 200, 220 అండి. ఓకేనా? నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు ప్రధానంగా జ్ఞానం పునఃస్మరణన, జ్ఞానం గుర్తింపున, అవగాహన గుర్తింపున, అవగాహన వర్గీకరణన? జ్ఞానం గుర్తింపు అండి. బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మనకేంటండి, గుర్తించడం. ఆప్షన్ AB3 ఆప్షన్ ABCD ఇస్తే దాంట్లో మనం ఐడెంటిఫై చేయడం కాబట్టి జ్ఞానము గుర్తింపు. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ రకమైన ప్రశ్నలలో భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఉంటుంది? ఖాళీలను పూరించడంలోనా, వ్యాసరూప ప్రశ్నల్లోనా, బహుళైచ్ఛిక ప్రశ్నల్లోనా, జతపరచడంలోనా? వ్యాసరూప ప్రశ్నలండి. మన ఒపీనియన్ మనం క్లియర్గా మెన్షన్ చేయాలి అంటే అది వ్యాసరూప ప్రశ్నల్లోనే మనం రాయవచ్చు. ఖాళీలను అంటే మనం 1 వర్డ్తో రాయాలి. బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మనం ఐడెంటిఫై చేయాలి. జతపరచడాలు అంటే దేనికి ఏది సూటబుల్ అనేది చూసి పెట్టాలి. బట్ ఒక్క వ్యాసరూప ప్రశ్నల్లో మాత్రమే మనం మన ఒపీనియన్ని మెన్షన్ చేయగలుగుతాం ఆ క్వశ్చన్కి సంబంధించి. ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది. సో ప్రాజెక్టు పద్ధత, ఉపన్యాస పద్ధత, అన్వేషణ పద్ధత, కృత్యాధార పద్ధత? మనకి ఏదండి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది? ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వానిలో ఎవరి విషయంలో ప్రత్యేక విద్య తప్పనిసరిగా ఉండాలి?
ఓకే, ప్రత్యేక విద్య ఎవరికి ఉండాలి? ప్రతిభావంతులకు ఉండాలా? అవసరం లేదు. అభ్యసన వైకల్యం కలిగిన వారికా? లేదండి. బోధించగల బుద్ధిమాంద్యులకా? అవసరం లేదు. శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులకి, ఎవరికైతే మనం శిక్షణ ఇవ్వాలో అలాంటి వారిని మాత్రం ప్రత్యేక విద్యను కలిగించాలి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఈ నాయకత్వాన్ని ఏ విద్యార్థి లెక్క చేయడు? ఎలాంటి నాయకత్వాన్ని విద్యార్థి లెక్క చేయడండి? సహభాగిన, ఆదేశాత్మకాన, అనుజ్ఞాన, నియంతృత్వాన? సో మనకు ఆన్సర్ ఏంటండి? అనుజ్ఞ నాయకత్వాన్ని. నిర్దేశక కౌన్సిలింగ్కు సంబంధించి సరైన ప్రవచనంను గుర్తించండి. చూడండి, నిర్దేశక కౌన్సిలింగ్కు సంబంధించిన సరైన ప్రవచనము. కౌన్సిలర్ క్రియాత్మక పాత్ర పోషిస్తాడు. బి, సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది. సి, కౌన్సిలీ తగిన నిర్ణయాలు స్వయంగా తీసుకోలేడనే ఉద్దేశంతో చేయదగిన మంత్రణం. ఓకేనా, మనకు ఆప్షన్ 1 చూడండి, ఏ అండ్ బి. కౌన్సిలర్ క్రియాత్మక పాత్ర పోషిస్తాడు, సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది. ఆప్షన్ బి చూడండి, ఏ, బి, సి. ఆప్షన్ 3 చూడండి, సి మాత్రమే. ఆప్షన్ డి చూడండి, బి అండ్ సి. సో మనకు ఆన్సర్ ఏదవుతుందండి? సరైన ప్రవచనం. కౌన్సిలర్ క్రియాత్మక పాత్ర పోషిస్తాడు, కరెక్టేనండి. నిర్దేశక కౌన్సిలింగ్లో కౌన్సిలర్ అనే అతను క్రియాత్మక పాత్రను పోషిస్తాడు. సమస్యకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. కౌన్సిలీ తగిన నిర్ణయాలు స్వయంగా తీసుకోలేడనే ఉద్దేశంతో చేయదగిన మంత్రణము. ఏబిసి అనేది 3 కరెక్టేనండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వారిలో ఏ శిశువు సాధన వారి మానసిక సామర్థ్యం కన్నా తక్కువగా ఉంటుంది? ఏ శిశువు యొక్క సాధన వారి మానసిక సామర్థ్యం కన్నా తక్కువగా ఉంటుంది? ఆప్షన్స్ చూడండి. శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులక, అభ్యసించగల బుద్ధిమాంద్యుల, అభ్యసన వైకల్యం కలిగిన వారిక, దృష్టి మాంద్యత్వం కలిగిన వారిక? ఓకే, అభ్యసన వైకల్యం కలిగిన వారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఉత్తమ బోధన పద్ధతి ముఖ్య లక్షణం ఏమిటి? ఉత్తమ బోధనా పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ఏంటండి? స్వీయ అభ్యసనకు అవకాశం కల్పించాలి, ఉపాధ్యాయుడు తేలికగా బోధించేందుకు అనువుగా ఉండాలి, తరగతిలోన విద్యార్థులు అభ్యసించేలా ఉండాలి, సిలబస్ సకాలంలో పూర్తి చేసేందుకు దోహదం చేయాలి. స్వీయ అభ్యసనకు అవకాశం కలిగించాలండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. వైయక్తిక అభ్యసనంకు సంబంధించి సరికానిది. ఫస్ట్ వన్ చూడండి, విద్యార్థి క్రియాశీలంగా ఉంటాడు. సెకండ్ వన్, ఉపాధ్యాయుడు క్రియాశీలంగా ఉంటాడు. స్వయం అభ్యసనం జరుగుతుంది. విద్యార్థి తన సామర్థ్యాలకు అభిరుచులకు అనుగుణంగా అభ్యసిస్తాడు. వైయక్తిక అభ్యసనకు సంబంధించి సరికానిది చూడండి. ఆప్షన్ 2, ఉపాధ్యాయుడు క్రియాశీలంగా ఉంటాడు. సరికానిది అన్నాడు, అందుకే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సామూహిక అభ్యసనంకు సంబంధించి సరికానిది. చూడండి, ఏ ఒక్క విద్యార్థిని ప్రత్యేకంగా చూడరు, వైయక్తిక భేదాలకు ప్రాముఖ్యతను ఇస్తారు, అన్ని రకాల విద్యార్థులు ఒకే సమూహంలో ఉంటారు, ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క కృత్యం ఇవ్వబడుతుంది. ఓకే, సామూహిక అభ్యసనకు సంబంధించి సరికానిది. సామూహిక అభ్యసనం అంటే అందరం కలిసి చేసుకునేది. సో సరికానిది ఏంటి అంటే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క కృత్యం ఇవ్వబడుతుంది అనేది రాంగ్ అవుతుందండి. ఓకే, మనకు సరికానిదే అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఒక 7వ తరగతి విద్యార్థి పుస్తకం చూసి కూడా క్షుద్ర అత్తెసురు కార్యక్రమము అను పదములను కథా కథెసరు కరకమనము అని రాసినాడు. అయినా ఈ విద్యార్థి ఏ వైకల్యంతో బాధపడే శిశువుగా గుర్తించవచ్చు? మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నామండి. మనం సపరేట్ దీనికంటూ ఒక వీడియో కూడా చేసుకున్నాము. డిస్లెక్సియా, డిస్కాలిక్యులియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, దీని గురించి.
సో మనం ఒకవేళ మీలో ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియోని మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో దాంట్లో ఈ వీడియో కనిపిస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి చూస్తే మీకు క్లియర్ విజన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, తను 7th క్లాస్ చదువుతున్నాడు. అయినా క్షుద్ర, అత్తెసురు, కార్యక్రమం అనే పదాలను కథ, అతసరు, కరకమము అని రాస్తున్నాడు. సో రాయడంలో ప్రాబ్లం ఉన్నట్లయితే, వైకల్యం ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? మనం డిస్గ్రాఫియా అంటారు. రాయడంలో ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము? డిస్గ్రాఫియా. ఓకే. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఏ తరగతులను బట్టి పరిస్థితుల్లో బోర్డు పరీక్షలు నిర్వహించవద్దని సూచించినది? 7 మరియు 10th, 5th, 8th మరియు 11వ తరగతుల, 7వ తరగతి, 10th? ఏం చెప్పిందండి? 5th, 8th, 11th అంటే 5th క్లాస్, 8th క్లాస్ అండ్ 11th క్లాస్. 11th అంటే మనకు 10+2 అని చెప్తున్నారండి. ఇంతకుముందు 10th ఇంటర్ 2 years అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు 10+2 అని చదువుతారండి. సో 5th, 8th అండ్ 11th క్లాసెస్కి మనకు ఎగ్జామ్స్ పెట్టొద్దని ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మనకు వచ్చిన సూచనలు అండి ఇవి. ఓకేనా? 8 సంవత్సరాలు నిండిన పిల్లవాడు పాఠశాలలో ప్రవేశం కోరితే ఆర్టీఈ ప్రకారం చట్ట ప్రకారం సరైనది ఏంటండి? పిల్లవాడిని 4వ తరగతిలో చేర్పించాలా, లేదంటే ప్రవేశ పరీక్షను పెట్టి తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలా, లేకుంటే టీసీ తీసుకురమ్మని పంపి అది తెచ్చిన తర్వాత తగిన తరగతిలో చేర్పించాలా? ఆప్షన్స్ చూడండి. ఏ కరెక్టా? ఏ మరియు బి రెండు కరెక్టా? సి కరెక్టా? బి అండ్ సి రెండు కరెక్టా? సో మనకి ఏంటండి, పిల్లవాడు 4వ తరగతిలో చేర్చాలి. 8 సంవత్సరాలు అంటే 4వ తరగతిలో జాయిన్ చేయాలి. మనకు ప్రవేశ పరీక్ష పెట్టాల్సిన రూల్ అయితే లేదండి. టీసీలు అవి తీసుకొస్తేనే క్లాస్లో జాయిన్ చేస్తామనే రూల్ కూడా లేదండి. ఓకేనా? ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేట్. మనం ఎక్కడి వరకు చదువుకున్నాం, ఏ స్కూల్లో చదివాం అనేది వాళ్ళకంటూ ఒక ఇన్ఫర్మేషన్ రావడానికి ఇస్తాము. బట్ ఏంటి అంటే అది ఉంటేనే స్కూల్లో జాయిన్ చేయించుకుంటారు, లేకుంటే లేదు అలా అయితేనే చదివిస్తారు, లేకుంటే స్కూల్ నుంచి వెళ్ళిపోవాలి అంటే కాదండి. ఓకేనా? మనకు ఏ మాత్రమే సరైనదండి. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ పెడగాజీ నుంచి ఇంకొన్ని ప్రాక్టీస్ బిట్స్. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి, 1కి 2 సార్లు చూసుకోండి. సో బిట్ వచ్చినప్పుడు ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ ఎలా చేయాలి అనేది క్లియర్ విజన్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో వల్ల మీకు ఒక కొత్త విషయం తెలిసింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, నాలో షేర్ అవుతుంది. అండ్ ఇంకా కొత్త వీడియోస్ తెలుసుకోవాలి. నేను చేసే ప్రతి ఒక్క సబ్జెక్ట్, నాట్ ఓన్లీ సైకాలజీ అండి, సైకాలజీ కానీ, సైన్స్ కానీ, లేదు అంటే ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, మ్యాథ్స్ కానీ, మనం ప్రతి క్లాస్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.